హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఊరిలో అంటే మా మచిలీపట్నంలో దయాకుంభ్ అనే కార్యక్రమం నిర్వహించారండి 3 రోజుల పాటు. ఆ కార్యక్రమంలో ఈ కార్యక్రమానికి రమారావి గారు కూడా వచ్చారండి. అయితే ఈ కార్యక్రమంలో లక్ష్మీ సహస్రనామావళి చదివించారండి మొదటి రోజు వచ్చిన వాళ్ళందరితో అన్నమాట. జిఆర్ స్వామివారి ఆధ్వర్యంలో జరిగిందండి ఈ కార్యక్రమం అనేది. 3 రోజుల పాటు జరిగిందండి. చాలా వైభవంగా జరిగింది. చాలామంది ఈ ప్రోగ్రాంకి వచ్చారండి. అయితే ఈ ప్రోగ్రాంలో ముఖ్యంగా ఏంటంటే మా మచిలీపట్నంలో కొంచెం సంఘ సేవ చేసిన వాళ్ళు, ప్రముఖులుగా నిలిచి కూడా అందరికీ ఉపయోగకరమైన పనులు చేసేవాళ్ళు, తర్వాత సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళని 8 మంది అష్టలక్ష్మిలుగా అంటే వీరలక్ష్మిలు అన్నమాట, వీరలక్ష్మిలుగా భావించి అందరికీ కూడా సన్మానం జరిపించారండి. సన్మాన గ్రహీతలకు రమారావి గారు కూడా బహుమతి ప్రదానం చేశారండి. చాలా బాగా జరిగిందండి. అసలు ఇలా సేవలు చేసే వాళ్ళని గుర్తించడం కూడా ఒక గొప్ప విషయం అండి. శాలువా కప్పారు, చక్కగా సన్మానం చేశారండి. ఒక్కొక్కరిని స్టేజ్ మీదకి పిలుస్తుంటే మా ఆడవాళ్ళకి ఇంత గౌరవం దక్కింది కదా అని నాకు భలే ఆనందం వేసిందండి. ఈ కార్యక్రమానికి చాలామంది హాజరయ్యారనమాట. కొంతమందితో నేను దిగిన ఫోటోల్ని లాస్ట్లో మీకు నేను యాడ్ చేస్తానండి. రామారావు గారిని నేను కలుసుకోవడం కూడా చాలా విశేషం అనిపించింది నాకు ఈ ప్రోగ్రాం ద్వారా. దగ్గరికి వెళ్తే ఆవిడ చక్కగా మాట్లాడారండి. ఆవిడతో నేను ఫోటో కూడా దిగాను అనమాట. నాకు మామూలుగా కూడా ఆవిడంటే చాలా ఇష్టం అండి. దయాకుంభ్ అంటూ ఈ విషయం చెప్పకుండా ఎక్కువ ఆమె గురించే చెప్తున్నాను అనుకుంటారేమో. లక్ష్మీ అమ్మవారి పూజలు అవన్నీ బాగా చేశారండి. లాస్ట్లో తెప్పోత్సవం కూడా చేశారనమాట అమ్మవారికి. చాలా బాగా జరిగాయండి, విశేషంగా జరిగాయి అన్నమాట పూజలు అనేవి. నేను ఎక్కువగా రమారావి గారి ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటాను కాబట్టి నేను చాలా ఇంట్రెస్ట్ అనిపించిందండి ఆవిడని చూడడం అనేది అనమాట. మనం ఎవరినైనా కలుసుకోవాలి జీవితంలో అని అనుకున్నప్పుడు ఇలా అవకాశం వచ్చి మనం కలిస్తే అది ఎంత ఆనందంగా ఉంటుందో నాకు ఆనందం అయితే కలిగిందండి. ఈ సన్మాన గ్రహీతల్లో ఒక వృద్ధురాలు కూడా ఉన్నారండి. చాలా పెద్ద వయసు ఉంటుంది, ఆవిడకి కూడా చేశారనమాట. మొమెంటోలు అవి రమారావి గారు ఇచ్చారండి. అసలు ఎంత బాగుందండి ఈ ప్రోగ్రాము. ఇలా అందరం కలిసి ఒక వేడుక జరుపుకోవడం, ఒక పూజలు జరుపుకోవడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం అండి. ఎంత వేడుకగా జరిపారంటే చాలా బాగా అండి. అసలు మనం చూస్తుంటే అసలు ఈ పూజలు అవి కూడా ఒక్కళ్ళు చేసుకునే దానికంటే ఇలా 10 మందితో కలిసి జరుపుకోవడం కూడా ఒక రకమైన ఆనందమే కదండి. చాలా వైభవంగా చేశారండి. 3 రోజులు జరిగాయి అన్నమాట ఈ వేడుకలన్నీను. చాలా బాగా జరిగిందండి. ఈ ప్రముఖులందరినీ సన్మానించుకోవడం కూడా ఒక రకమైన అదృష్టమే మన మచిలీపట్నం అనిపించింది అనమాట. ఈ ఒక్కొక్కరు వచ్చిన వాళ్ళు కూడా కొద్దిగా మాట్లాడారండి వాళ్ళకి సంబంధించిన రంగాల గురించి. చాలా బాగుంది ఈ ప్రోగ్రాం అయితే. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు లాస్ట్లో ఫోటోలు యాడ్ చేస్తానని చెప్పాను కదండి. ఈవిడ కూడా మా ఫ్రెండ్ అండి, మణిగారు అనమాట. ఆవిడ కూడా పురంధరదాస్ కీర్తనలని అవన్నీ చేస్తారు. ఈవిడ దేశం అన్నపూర్ణ గారండి. మా మచిలీపట్నంలో పెద్దగా యాగశాలలో యాగాలు జరిపించినప్పుడు ఆవిడ పాల్గొన్నారండి. వీళ్ళిద్దరూ మా ఫ్రెండ్స్ అండి. లాస్ట్లో మీకు రమారావి గారితో దిగిన ఫోటో యాడ్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే థ్యాంక్ యూ.